నమస్తే, వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. మనం ఇవాళ మంచి కంటెంట్తో ముందుకు వచ్చామండి. అది ఆట బొమ్మలుగా మారిన పంచాయతీ కార్యదర్శులు. పంచాయతీ కార్యదర్శులు అంటేనే గుర్తుకు వచ్చేవారు మన గ్రామ పంచాయతీ పరిధిలో ఆ యొక్క సేవలను అందించేవారు. ముందుగా గ్రామాల అభివృద్ధికి దిక్సూచి లాంటి వారు పంచాయతీ కార్యదర్శులు. మరి ఇప్పుడు పంచాయతీ కార్యదర్శుల పరిస్థితి ఎలా ఉంది అంటే నిజంగా ఒక ప్రశ్నార్థకంగానే మారింది. ఎవరు చూసినా కూడా వీరినే ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో వారంతా మొన్నటికి మొన్న అంటే సంక్షేమ పథకాల అమలులో క్రియాశీలకంగా అంటే గ్రౌండ్ లెవెల్ అంటే వర్క్ చేస్తున్నారు. మొత్తం వీళ్ళు చేస్తున్నారంటే వీళ్ళతో పాటు కొన్ని డిపార్ట్మెంట్స్ కలిసి పనిచేస్తున్నారు. సో ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, ఇటు రైతు భరోసా ఇలా చాలా రకాలుగా పథకాలు ఉన్నాయి. కానీ ఇందిరమ్మ ఇల్లు అదేవిధంగా రేషన్ కార్డులకు సంబంధించి వీళ్ళకైతే ఒక ప్రశ్నలు, ఒక భయంకరమైనటువంటి దాడులకు సంబంధించి బెదిరింపులు కూడా వస్తున్నాయి. సో రేషన్ కార్డులకు సంబంధించి అంటే వీళ్ళు ప్రజాపాలనకు సంబంధించి ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు లేకుంటే రేషన్ కార్డు వస్తుందని కూడా చెప్పడం జరిగింది. మరి రేషన్ కార్డులను ఆ లిస్టులను వీళ్ళు ఏమైనా ఆన్లైన్ చేస్తారా? వీళ్ళ చేతిలో ఏమైనా స్క్రూటినీ ఉందా? ఆ స్క్రూటినీ చేసే అవకాశం వీళ్ళకు ఉండదా అంటే లేదు. అయినా కూడా వీళ్ళకు బెదిరింపులు అదేవిధంగా చాలా రకాలుగా వీళ్ళని ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి. మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానైతే పంచాయతీ కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇటు ఆడ ఉద్యోగులైనా ఇటు మగ ఉద్యోగులైనా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అది ఎవరి ఆధీనంలో ఇబ్బందులకు గురవుతున్నారంటే ఎవరైతే అధికారంలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ నాయకులు వాళ్ళ చేతులనైతే వారి యొక్క బెదిరింపులకైతే గురవుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఇది ఎందుకు నేను అంటున్నా అంటే రేషన్ కార్డులు అదేవిధంగా ఇందిరమ్మాయిల పథకాలు, రేషన్ కార్డుకు సంబంధించి మనం ప్రజాపాలన ఎవరైతే దరఖాస్తు చేసుకుంటున్నామో ఒక్కొక్క డబ్బులో మనం ఒక్కొక్క ట్రిక్ పెట్టుకుంటుంటాం. ఎందుకంటే మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఒక ప్రజాపాలనకు సంబంధించి మనము ఒక లబ్ధిదారుడు ఉన్నారు, ఇందిరమ్మ ఇల్లు అని ఉంటుంది, మనకు డబ్బా ఉంటుంది, దాంట్లో మనం ట్రిక్ చేస్తాం. అదేవిధంగా గృహజ్యోతి అని ఉంటుంది, దీంట్లో డబ్బా ఉంటుంది, మనం ట్రిక్ చేస్తాం. ఏదైతే ట్రిక్ చేస్తామో దాన్ని ఆన్లైన్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మరి ఆన్లైన్ వీలు చేస్తారా? మనం ఓన్లీ పత్రాలు ఇచ్చాము, ఆ డీటెయిల్స్ ఇచ్చిన తప్పించి ఆన్లైన్ ఈ యొక్క పంచాయతీ కార్యదర్శులు చేయరు. వాళ్ళు ఎవరు చేస్తారనేది ప్రభుత్వానికి ఆధారపడి ఉంది, ప్రభుత్వానికే తెలుస్తుంది. కానీ ఇందిరమ్మలకు సంబంధించి ఆ యొక్క లిస్టు ప్రకారం అయితే రావడం జరిగింది. ఒక్కొక్క గ్రామంలో 700, 800, 1000 నెంబర్ల వరకు అయితే రావడం జరిగింది. కానీ సరే వాళ్ళంతా కూడా మరి వీళ్ళ చేతిలో ఉన్నదంటే లేదు. మరి వీళ్ళని ఎందుకు బెదిరించడం? ఆ లిస్ట్ అనేది ఎక్కడో హయ్యర్ ఆఫీసర్ ప్రభుత్వం ఎట్లా చేసిందో కూడా వీళ్ళకి తెలియదు. అంతెందుకు వీళ్ళపైన ఉన్నటువంటి ఎవరైతే ఎంపీఓ అదేవిధంగా ఎంపీడీఓ అదేవిధంగా డిపిఓ ఎవరైతే ఉంటారో వాళ్ళకే తెలియదు. వీళ్ళని అడిగితే వీళ్ళకేం సమాధానం తెలుస్తుంది? వీళ్ళ మీద ఎందుకు అంత అభాండాలు వేయడం? అదేవిధంగా రేషన్ కార్డులకు సంబంధించి రేషన్ కార్డు నాది రాలేదు అంటున్నారు. అంటే ఏదైతే గ్రామ సభలో ఉన్నారు కదా, గ్రామ సభలో ఏమవుతుందంటే పంచాయతీ కార్యదర్శిని టార్గెట్ చేస్తున్నారు. మెయిన్ టార్గెట్ ఎవరు ఉన్నారు ఇక్కడ? పంచాయతీ కార్యదర్శి. సో పంచాయతీ కార్యదర్శికి ఏం సంబంధం? అంటే అతను ఒక గ్రామానికి అధికారి అయినప్పటికీ ఎందుకంటే అడిగే హక్కు ఎవరికైనా ఉంటుంది. కానీ లేనిపోని హక్కు ప్రశ్నలు వీళ్ళపైన దులిపేస్తే వీళ్ళకి ఎక్కడి నుంచి తెలుస్తుంది? వీళ్ళ ఉన్నతాధికారులకే తెలియదు, మరి వీళ్ళని అడిగితే ఎట్లా తెలుస్తుంది? సో మరి రేషన్ కార్డు నిజంగానే ఇతనికి తెలుసా అంటే రేషన్ కార్డుల యొక్క ప్రక్రియకి తెలియదు. సరే ఓకే, ఈయనకి అధికారులు ఉంటే మంచిగా జల్లడ పడతాడు ఊర్లే. జల్లడ బట్టి ఎవరు పేదోళ్ళు, ఎవరు హై లెవెల్ ఉన్నారు, ఎవరు లో లెవెల్ ఉన్నారంటే ఈయనకు తెలియదా? తెలుస్తుంది కదా. కానీ వీళ్ళకు లేదు కదా అధికారం. మరి ప్రభుత్వానికే ఉంది అధికారం, ఎందుకంటే ఇది ఎట్లా చేస్తారనేది కూడా ప్రభుత్వం పైన ఆధారపడి ఉంటుంది. సో వీళ్ళకు బెదిరింపు కూడా ఉండదు. మనం ఒక ఐటెం చూద్దాం. ఒక ఐటెం చూస్తే మీకు క్లారిటీ వస్తుంది మిత్రులారా. ఇది చూడండి, ఇది రీసెంట్గానే అంటే జనవరి 27 మనకు రావడం జరిగింది. అంటే ఇవాళ న్యూస్ ఇది. ఇందిరమ్మ ఇల్లు రాకపోతే చంపేస్తా. ఎవరిని చంపుతారో చూద్దాం. పంచాయతీ కార్యదర్శికి కాంగ్రెస్ కార్యకర్త బెదిరింపు. ఎకరం అమ్మి అయినా నేను చంపుతానని హెచ్చరిక. వరంగల్ జిల్లా వాంకుడుతు తండాలో ఘటన చూసారు కదా. అంటే అభం శుభం తెలియని వ్యక్తులకు ఇలాంటి బెదిరింపులు వస్తాయి. సో సరే, బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తే నిజంగా కొంతమంది పైన చర్యలు తీసుకోవాల్సింది. ఎందుకంటే ఇప్పుడు ఈయననైతే వట్టిగా రాలే కదా, ఏదో ఫైరో మీద రాలే. ఏ పంచాయతీ కార్యదర్శిని కూడా చదువుకొని వచ్చాడు, మంచిగా ఒక హై లెవెల్లో చదువుకొని ఈ యొక్క ఉన్నతమైన ఉద్యోగాన్ని సాధించాడు. అంటే గ్రామాల అభివృద్ధిలో గ్రామ ప్రజలకు సేవ చేయాలని అనుకున్నాడు. సో మరొకసారి ఏం జరిగిందో చూద్దాం.
ఇందిరమ్మ ఇల్లు మంజూరు కోసం కాంగ్రెస్ కార్యకర్త ఏకంగా గ్రామ కార్యదర్శిని బెదిరించాడు. తనకు ఇల్లు రాకపోతే అవసరమైతే ఏకరం పొలాన్ని కూడా చంపుతానని కూడా బెదిరించిండు. సో ఎవరు గ్రామ పంచాయతీ రాయపర్తి మండలం మాంకుడోతు తండా గ్రామ పంచాయతీలో ఈ నెల 24వ తేదీన పంచాయతీరాజ్ ఏఈ తాళ్ళ శ్రీప్రియ సారథ్యంలో గ్రామసభ ఏర్పాటు చేసిందట. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఎవరైతే పంచాయతీ కార్యదర్శి ఎవరైతే ఉన్నారో కీర్తి అభిలాష్ అనే వ్యక్తి వారైతే వివరించడం జరిగింది. ఇదే గ్రామానికి చెందిన వాంకుడోతు రవీందర్ అనే కాంగ్రెస్ కార్యకర్తనట 25వ తేదీన పంచాయతీ కార్యదర్శికి ఫోన్ చేసిండట. ఇందిరామహిళ జాబితాలో తన పేరు లేదని ఎందుకు ప్రశ్నించిండట. నాకున్న వ్యవసాయ భూమిలో ఎకరం అమ్మినా సరే నేను చంపుతాను కూడా బెదిరించినట. సో మరి ప్రజాపాలనకు సంబంధించి మరి దరఖాస్తు చేసుకోలేదా? సరే దరఖాస్తు చేసుకుంటే ఎంటర్ చేయలేదా? అంటే ఎంటర్ చేసేది వీలైతే కాదు. సో ఎక్కడైతే లోపం ఉందో అక్కడ అడగాలి. లోపం లేని కాడ అడిగితే ఏం సంబంధం? సరే కష్టపడ్డారు, ప్రతి కార్యకర్త కష్టపడ్డ వారికి న్యాయం జరగాలి. అంటే నాయకులలో హై లెవెల్ క్యాండిడేట్ ఉంటాడు, కొన్ని వేల ఎకరాలు ఉండేట్టు ఉంటాడు, 100 ఎకరాలు ఉంటాడు, అసలు భూమిలో ఉన్న కార్యకర్త ఉంటాడు. పార్టీని పట్టుకొని నడిచేటోళ్ళు ఉంటారు, కానీ ఆస్తులను కాపాడుకోవాలని కూడా నడిచే కార్యకర్తలు కూడా ఉంటారు. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే మనము సరే బెదిరించడం కాదు, అడగాలి ఎందుకు రాలేదని. కానీ నేను చంపుతా, నేను వేస్తా, నేను పొడుస్తా అంటే ఇది మరి దేనికి దారి తీస్తుందో చూడాలి. ఎందుకంటే ఈ కీర్తి అభిలాష్కే కాదు ఈ బెదిరింపు, ఇంకా లోపల బెదిరింపు వచ్చిన వాళ్ళు ఉన్నారు, కానీ బయటపడిన వారు చాలామంది పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. దీనిపైన కూడా సంబంధిత ప్రభుత్వం కూడా దృష్టి సారించాలి. ఎందుకంటే వీరికి ఒక ప్రొఫార్మా రెడీ చేయాలి. దీన్ని ఎవరు చేస్తారు సర్వే? ఈ లిస్ట్ దేని ప్రకారంగా వచ్చింది? ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ముఖ్యంగా మిగతా గ్రామాల్లో కేవలం కాంగ్రెస్ కార్యకర్తలే ఇలాంటి లిస్టులను వచ్చాయని కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ కార్యకర్తలే వాళ్ళకు తెలిసిన వాళ్ళ పేర్లనే రాపించాలని కూడా కొన్నిసార్లు పుకారు జరుగుతుంది. మరి ఆ పుకార్ల మధ్యలో ఇదేంటిదో నాకు అర్థం కావట్లేదు. సో ఎందుకంటే సరే కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో కూడా కొన్ని ఆలోచించాలి. ఎందుకంటే ఈ లిస్ట్ అనేది పంచాయతీ కార్యదర్శుల చేతిలో లేదు. ఈ లిస్ట్ ఎట్లా వచ్చిందో వీళ్ళకే తెలియదు, వీళ్ళ పైన ఉన్న వాళ్ళ అధికారులకు ఇంకా తెలియదు. అదేవిధంగా దీనిపైన దృష్టి సారిస్తే కొంతమందికి ఎందుకంటే ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఏం తెలియని వాటిని వీళ్ళని అడిగితే ఏం తెలుస్తుంది? సరే గ్రామాల అభివృద్ధి పరంగా ఇక్కడ శుభ్రం లేదు, అక్కడ శుభ్రం లేదు, సో మెనీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటిని అడిగితే వాళ్ళకు సమాధానం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏదో రెక్టిఫై చేసుకుంటారు తప్పించి మరి ఇలాంటివి అయితే వాళ్ళ దగ్గర లేవు. అభం శుభని తెలియని విషయాల వల్ల కూడా వీళ్ళని జోక్యం చేసుకోవద్దు, ఎందుకంటే మీరు కూడా జోక్యం చేసుకోవద్దు. సో వీళ్ళపైన కూడా సంబంధిత అంటే దీనిపైన కూడా ప్రభుత్వం కూడా స్పందించాలి. ఎందుకంటే వాటిగానే ఈ యొక్క సమాచారం గురించి గ్రామ సభలు, ప్రతి ఒక్క గ్రామ సభ అంటేనే రచ్చనే. సో ఇందులో కూడా వీళ్ళని ఏమనంటే టార్గెట్ గ్రామ సభ, గ్రామ కార్యదర్శులను కూడా టార్గెట్ చేస్తున్నారు. సో అంటే ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇవన్నీ పథకాలు ఉన్నాయి. సో మరి వీళ్ళందరికీ వీళ్ళు చేస్తున్నారా? సో వీళ్ళు జస్ట్ ఒక మానిటరింగ్ చేసుకుని ఉంటారు తప్పించి ఆన్లైన్లో చేసేటోళ్ళు వేరే ఉంటారు, ఆ లిస్ట్ వచ్చేది వేరే ఉంటుంది, స్క్రూటినీ చేసేటోళ్ళు వేరే ఉంటారు. అది ఏ ప్రాతిపదికన జరుగుతుందో ఇప్పటికీ క్వశ్చన్ మార్కే. సో దీనిపైన కూడా ప్రభుత్వం ఆలోచించాలి. వాటిగానే బెదిరింపులు, అదేవిధంగా చంపేస్తాం, పొడి చేస్తామని చెప్పడాలు కూడా కరెక్ట్ కాదు. దీనిపైన కూడా ఎందుకంటే ప్రతిపక్ష పాత్ర ఉందో లేదో తెలియదు, కానీ ప్రతిపక్ష పాత్రను పోషిస్తున్నటువంటి ఈ యొక్క అధికార పార్టీ నేతలే ఎక్కువయ్యారని కూడా మనకు అర్థమవుతుంది ఈ యొక్క విషయాన్ని ప్రకారం. సో ఇప్పటికైనా ఏదైతే యంత్రాంగం ఉందో దీనిపైన దృష్టి సారించాలి. మంచిగా ప్రజాపాలన, అదేవిధంగా ప్రభుత్వ పథకాలను చేరవేయడంలో కూడా ప్రతి అధికారి భాగస్వామిడే. సో కానీ ఇలా బెదిరింపులు వస్తే కూడా కొంచెం ఎవరికైనా నిరాశనే ఉంటుంది. సో దీనిపైన కూడా ప్రభుత్వం, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించాలని కూడా మనస్ఫూర్తిగా మా ఛానల్ తరఫున కోరుచున్నాం. థ్యాంక్ యూ.